నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. దేవగుడి భూపేష్ రెడ్డి, అసలు పేరు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామరెడ్డి, కడప జిల్లా టీడీపీకి నూతన అధ్యక్షుడు. తాజాగా భూపేష్ను కడప జిల్లా టీడీపీ అధ్యక్షునిగా నియమిస్తూ చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి భూపేష్ సుబ్బరామరెడ్డి అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. కడప జిల్లా రాజకీయాలంటే వైఎస్ కుటుంబ ఆధిపత్యం, ఫ్యాక్షన్ చరిత్ర, దౌర్జన్యాలు, దమనకాండలు అయినప్పటికీ ఈ ఫ్యాక్షన్ నేలపై తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో నిలబెట్టి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ముందుకు నడిపిస్తోన్న యువ నాయకుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామరెడ్డి. రాజకీయాల పట్ల మొదట్లో ఆసక్తి లేకపోయినా అనూహ్యంగా అరంగేట్రం చేసి వైఎస్ కుటుంబంలోని ఇద్దరు బలమైన ప్రత్యర్థులతో తలపడ్డారు. వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలతో ఎన్నికల్లో కొదమ సింహంలా కలబడి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు భూపేష్ సుబ్బరామరెడ్డి. భూపేష్ రెడ్డి 1987లో జన్మించారు. ప్రస్తుతం భూపేష్ వయస్సు 38 ఏళ్లు మాత్రమే. వయస్సుకు చిన్నవాడే అయినా కూడా రాజకీయాల్లో పండిపోయారు. బెంగళూరు సిఎంఆర్ స్కూల్ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు భూపేష్. వృత్తిరీత్యా న్యాయవాది. భూపేష్ వ్యవసాయం కూడా చేస్తూ ఉంటారు. పొలాల్లోని కలుపు మొక్కల్ని మాత్రమే కాదు, ప్రజలను పీకు తింటోన్న వైసీపీ నాయకుల రూపాల్లో ఉన్న కలుపు మొక్కల్ని కూడా ఏరేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు భూపేష్ రెడ్డి. భూపేష్ కుటుంబ నేపథ్యం రాజకీయంగా బలమైంది. తండ్రి నారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ, బాబాయ్ ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే. కుటుంబంలో ఫ్యాక్షన్ చరిత్ర ఉన్నప్పటికీ భూపేష్ హింసకు దూరంగా ఉంటూ కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా సమానంగా చూసే స్వభావాన్ని అలవాటు చేసుకున్నారు. కుటుంబ ప్రభావం లేకుండా సొంత ఇమేజ్తో భూపేష్ రెడ్డి నాయకుడిగా ఎదిగారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. గత ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల ప్రత్యర్థులుగా ఉన్న వారిని కూడా ప్రేమగా పలకరించి వారి అభిమానాన్ని చూరగొన్నారు భూపేష్ రెడ్డి. రాజకీయాల పట్ల ఆసక్తి లేకుండా వైసీపీ అరాచకాలు, దమనకాండల మధ్య ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఆలోచనతో టీడీపీలో చేరారు భూపేష్. మొదట్లో కొంతమంది వ్యతిరేకించిన చంద్రబాబు, నారా లోకేష్ ప్రోత్సాహంతో ముందుకు సాగారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దూకుడు ముందు టీడీపీ జెండా పట్టుకునేందుకు ఎవరూ సాహసించలేని పరిస్థితుల్లో సొంత ఇమేజ్తో పోరాటాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఊరూరా పాదయాత్రలు చేసి యువతకు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతోన్న ప్రజలకు ఆశా కిరణంగా నిలిచారు భూపేష్. బానిస బతుకులు బతకాల్సిన అవసరం లేదు, స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా జీవించండి అంటూ ప్రేరేపించారు. జమ్మలమడుగు అంటే భూపేష్ రెడ్డి అని గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చారు భూపేష్. 2024 ఎన్నికలకు ముందు మాకొద్దు జగన్ అంటూ భూపేష్ చేసిన క్యాంపెయిన్ కడప ప్రజల్ని ఆలోచింపచేసింది. తరాలు మారినా మన తలరాతలు మారలేదు, ఈసారి మన రాతను మనమే మార్చుకుందామంటూ భూపేష్ చేసిన ప్రచారం జగన్ ఇలాకాగా గతంలో చెప్పుకునే కడపలో వైసీపీని అధ పాతాళానికి తొక్కేసేలా చేసింది. విద్యావంతుడైన భూపేష్ సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుని వైసీపీ అరాచకాలను, కూటమి అధికారంలోకి వస్తే జరిగే మంచిని గురించి జనాలకు అర్థమయ్యేలా చేశారు. జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. సూపర్ 6 హామీలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జగన్ మళ్లీ వస్తే జరిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. తాను ఓటమి పాలైనా కూడా కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ జెండా రెపరెపలాడేలా చేశారు భూపేష్ రెడ్డి. ప్రతి గ్రామంలో త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండే లక్షల మంది అనుచరుల్ని, ప్రాణం పెట్టే అభిమానుల్ని సంపాదించుకోగలిగారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా కడప పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంపీ బరిలో దూకారు భూపేష్. కూటమి పొత్తుల్లో భాగంగా బాబాయ్ ఆదినారాయణ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ బరిలో నిలవగా భూపేష్ టీడీపీ కడప ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఒక విధంగా చెప్పాలంటే పొత్తు ధర్మాన్ని పాటించి చంద్రబాబు మాటనే శాసనంగా భావించి తాను ఖచ్చితంగా గెలవగలిగే జమ్మలమడుగు సీటును త్యాగం చేశారు భూపేష్. వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలతో ముక్కోనపు పోటీలో తలబడ్డారు. పార్టీలో కొందరు షర్మిలకు అనుకూలంగా పనిచేసిన ఒంటరిగా ప్రయత్నించి 5,42,448 ఓట్లు సాధించారు. మహామహులే ఆశ్చర్యపోయేలా ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించి గెలుపు అంచుల వరకు వచ్చి ఎవరూ ఊహించని విధంగా పోరాడారు. షర్మిల ఓట్లను చీల్చి పరోక్షంగా అవినాష్ రెడ్డి గెలుపునకు కారణమయ్యారు. షర్మిల పోటీలో లేకపోతే భూపేష్ ఖచ్చితంగా గెలిచేవారు. ఓడినా కూడా ఎక్కడా తగ్గలేదు భూపేష్. కార్యకర్తలకు అండగా నిలుస్తూ
పార్టీని బలోపేతం చేస్తూనే ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో పోలీసు కేసులు, వేధింపులు ఎదుర్కొంటూ టీడీపీ కార్యకర్తలకు భూపేష్ అండా దండగా నిలిచారు. పార్టీ కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించి చంద్రబాబు, లోకేష్ల వద్ద మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ పోరాడుతూ టీడీపీని జగన్ ఇలాకాలో నిలబెట్టిన భూపేష్ నిబద్ధత అసాధారణం. భూపేష్ లాంటి యువ నాయకులు ఉంటే రాజకీయాలు స్వచ్ఛమవుతాయని, ఆయన మంచితనం, నిజాయితీ, ధైర్యం ప్రజలకు భరోసా కల్పిస్తాయని, కడప జిల్లాలో టీడీపీని మరింత బలోపేతం చేయడం భూపేష్ వల్లే సాధ్యమని భావించిన లోకేష్ కూడా ఆయనకే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని భావించారట. ఆయన సమర్థతను, నిబద్ధతను గుర్తించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా అధ్యక్షునిగా భూపేష్ సుబ్బరామరెడ్డిని నియమించడం ద్వారా ఆయనకు అత్యుత్తమ గుర్తింపునిచ్చారు. 2029 ఎన్నికల్లో యువతకే ఎక్కువ సీట్లు ఇవ్వాలని, లోకేష్ నాయకత్వాన్ని బలపరచాలని చంద్రబాబు భావిస్తూ ఉన్నారట. కాబట్టి అప్పుడున్న పరిస్థితిని బట్టి భూపేష్ను జమ్మల మడుగు నుంచి అసెంబ్లీకే పంపాలని కూడా టీడీపీ అధిష్టానం యోచిస్తోందట. సో భూపేష్ సమర్థతను, త్యాగాన్ని టీడీపీ అధిష్టానం గుర్తించింది, కడప జిల్లా అధ్యక్షునిగా అవకాశం ఇచ్చింది. భవిష్యత్తులో భూపేష్ సుబ్బరామరెడ్డి కడపలోనే కాకుండా రాయలసీమలో వైసీపీ అరాచకాలను ఎదుర్కొని ఎలా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తారో చూడాలి.